Hello everyone. Today we are going to discuss about the stock exchanges. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అందులో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దాంట్లో సెన్సెక్స్ ఇండెక్స్, తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దాంట్లో నిఫ్టీ. ఈ యొక్క సెన్సెక్స్ పెరగడం తగ్గడం రోజు పేపర్లో చూస్తూనే ఉంటాం. మరి ఈ సెన్సెక్స్ లేదా ఈ నిఫ్టీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, హౌ దీస్ ఇండెక్సెస్ ఆర్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ, రైట్. దీని గురించి మనం జనరల్గా కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దట్ స్టాక్ ఎక్స్చేంజెస్, NSE, BSE, Sensex and Nifty, we have to know the Indian financial market system. So, ఇండియన్ ఫినాన్షియల్ మార్కెట్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టర్, రెండు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్లో మళ్ళీ మనం రెండు డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి మనీ మార్కెట్ అని, సెకండ్ క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. ఈ మనీ మార్కెట్లో మళ్ళీ ఆర్గనైజ్డ్ ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్కి వచ్చేస్తే ఫస్ట్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఉంటుంది. ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ ఉంటుంది. మనం మాట్లాడుకోబోయే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేటివి మనకు ఈ క్యాపిటల్ మార్కెట్లో పార్ట్ అయి ఉంటాయి, అంటే సెకండరీ మార్కెట్లో ఉంటాయి యాక్చువల్గా. అయితే సెకండరీ ప్రైమరీ మార్కెట్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటే, ప్రైమరీ మార్కెట్ గురించి తెలుసుకుంటే దెన్ we can understand about the secondary market, right. So stock exchanges, Bombay Stock Exchange, National Stock Exchange, actually there are 62 stock exchanges are there in India. 62 stock exchanges ఇండియాలో ఉన్నాయి. కానీ ఇందులో మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ మనం ఏవి అంటే ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, దీని గురించి మనం ఎక్కువ చెప్తుంటామంటే ఈ రెండు మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లిస్టెడ్ అయినటువంటి కంపెనీస్, ఇక్కడ ట్రేడ్ అయినటువంటి సెక్యూరిటీస్ యొక్క ట్రాన్సాక్షన్స్ కెపాసిటీని బట్టి చెప్పవచ్చు, రైట్. ఇక్కడ ఈ మనీ మార్కెట్ అంటే టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ అండి. ఇక్కడ మనీ మార్కెట్ కంట్రోల్ ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో వచ్చేటి మొత్తం కమర్షియల్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, రైట్. ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఈ మనీ లెండర్స్ అని, ఇండిజినియస్ బ్యాంకర్స్ అని వాళ్ళు ఉంటారు ఇక్కడ మనీ మార్కెట్ అన్ఆర్గనైజ్డ్లో. ఇక్కడ ఈ మనీ లెండర్స్ అంటే వడ్డీ వ్యాపారులు కానీ, లేకపోతే ఈ ఊళ్ళలో తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ ఈ ఏరియాలోకి వస్తారు. ఇక్కడ ఈ క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్కి వెళ్ళడానికి ముందు మనం కంపెనీస్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని అనుకుంటే, ఎక్స్ అనే పర్సన్ ఒక కంపెనీ పెట్టాలనుకుంటుంది. ఆ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు యాక్చువల్లీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే మనకు చాలా అమౌంట్ అవసరం అనేది ఉంటుంది. అంటే కొన్ని కోట్లు, వందల కోట్ల అమౌంట్ కావాలి కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే. ఇంత సింపుల్గా ల్యాక్స్తో కానీ థౌజండ్స్తో కానీ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఒక కంపెనీ ఎగ్జాంపుల్గా దాని ఒక క్యాపిటల్ తక్కువ వచ్చేసి చూపిస్తున్నాం మనకు, రైట్. ఒక కంపెనీ మనం ఏబీసీ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటే ఆ కంపెనీకి స్టార్ట్ చేయాలంటే మనకు ఒక 5 lakhs క్యాపిటల్ అవసరం ఉంది అనుకుందాం. దాంట్లో ఈ ప్రొప్రియేటర్ ఎవరైతే ఉన్నాడో, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకున్నటువంటి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, తను అప్పులు చేసిండు, సొంతం ఉన్నటువంటి డబ్బులు, తర్వాత అప్పులు చేసి క్యాపిటల్ కొంత సమకూర్చుకున్నాడు. మూలధనాన్ని సమకూర్చుకున్న తర్వాత కూడా ఇంకో మనకు ఒక 3 లక్షలు, ఇంకొక 3 lakhs అవసరం ఉంది. అంటే 2 లక్షల వరకు సంపాదించుకున్నాడు, ఎక్కడో ఒకలాగా అరేంజ్ చేసిండు. రిమైనింగ్ 3 lakhs కూడా కావాలి. ఇంకా 3 lakhs తక్కువ ఉన్నాయి. మరి ఈ 3 lakhs ఇంకా తక్కువ ఉంటే మీ 3 lakhs ఎలా తీసుకోవాలి అంటే, అప్పులు ఇచ్చే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, నా దగ్గర సొంతంగా ఉన్నటువంటి డబ్బులు నేను ఆల్రెడీ తీసుకున్నా, వాడేస్తున్నా, ఎందుకు ఇంక్లూడ్ చేసిన. మరి ఈ 3 lakhs ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే, దీనికి ఒక మంచి వే ఏంటి అంటే, ఈ 3 lakhsని మనం
షేర్స్ రూపంలో ఇష్యూ చేయొచ్చు. అంటే ఒక షేర్స్ రూపంలో దీని అమౌంట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓనర్ని కాబట్టి నేను 2 లక్షల రూపాయలు సంపాదించుకున్నా, ఎట్లా సెట్ చేసుకున్నా, మరి 3 lakhs ఎట్లా తీసుకోవాలంటే బయట ఉన్నటువంటి పర్సన్స్ అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా కంపెనీలో మీకు షేర్ ఇస్తా. షేర్ మీన్స్ ఇక్కడ ఒక భాగం ఇస్తా, మీకు ఒక పార్ట్ ఇస్తా, మీకు ఒక వాటా ఇస్తా, నా కంపెనీలో ఇంత అమౌంట్ పెట్టండి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇలా డైరెక్ట్ ఈ ప్రాసెస్ ఉండకుండా ఏం చేస్తామంటే ఉన్నటువంటి క్యాపిటల్ని మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. డిఫరెంట్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 lakhs క్యాపిటల్ నేను తీసుకోవాలనుకుంటున్నా బయట మార్కెట్ నుండి అన్నప్పుడు ఒక షేర్ 100 రూపాయలకు అనుకున్నాము. 100 రూపాయలకు ఇష్యూ చేసి తీసుకోవాలనుకుంటున్నా అంటే మనం ఎంత 3000 షేర్స్ 3000 షేర్స్ని మనం ఇష్యూ చేయాలి. 100 రూపాయలకు ఒక షేర్ లాగా 3000 షేర్స్ మనం ఇష్యూ చేస్తే మనకు 3 lakhs రూపీస్ క్యాపిటల్ వస్తుంది. 3 lakhs రూపీస్ క్యాపిటల్ మనం తీసుకోగలం. అయితే ఈ 3 lakhs షేర్స్ 3000 షేర్స్ ఈ 3000 షేర్స్ మరి ఎవరు ఉంటారు అంటే డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉంటారు మన మార్కెట్లో. చాలామంది ఎంతూసియాస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొనాలి అనే ఒక ఆసక్తి ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ చాలా ఉంటారు మన మార్కెట్లో. అయితే ఈ 3000లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఐదుగురిని మనం తీసుకుందాం. ABCDE. ఈ 5 ఏం చేసిందంటే మన షేర్స్ని కొన్నారు. చాలామంది కొంటారు, మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. 3000 షేర్స్ ఎంత కొన్నాడంటే 1000 షేర్స్ కొన్నాడు, D ఒక 500 షేర్స్ కొన్నాడు, C 600 షేర్స్ కొన్నాడు, D 400 షేర్స్ కొన్నాడు, E 500 షేర్స్ కొన్నాడు. రైట్, ఇవన్నీ వీళ్ళు షేర్స్ కొన్నారు. ఎంత కోటి కొన్నారు ఒక షేర్ అంటే 100 రూపాయల దాకా కొన్నారు. అందరికి మనం ఎంత కమ్మినాం అంటే 100 రూపీస్ దాకా కమ్మినాం. మనకు కావాల్సిన అమౌంట్ మనకు వచ్చేసి రైట్. ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి 3 lakhs కావాలి. ఇక్కడ నుంచి 1,00,000 వస్తుంది, ఇక్కడ నుంచి 50,000, 60,000, 40,000, తర్వాత 50,000 అంటే మనం 3 లక్షల రూపాయల అమౌంట్ షేర్స్ని ఈ ABCD కొనడం ద్వారా మనకు వచ్చేసింది రైట్. ఈ వచ్చేసినటువంటి మరి ఈ షేర్స్ ఇష్యూ చేసామని చెప్తున్నాం కదా. ఈ షేర్స్ మరి ఎక్కడ ఇష్యూ చేస్తాం మనం అని చెప్తే వీటిని క్యాపిటల్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైమరీ మార్కెట్ ఏదైతే ఉందో ప్రైమరీ మార్కెట్లో ఇష్యూ చేస్తాం. మనం క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్లో ఈ షేర్స్ని ఇష్యూ చేస్తాం. ఇక్కడ ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటంటే ఒక కంపెనీ న్యూగా ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు, కొత్తగా ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పుడు ఆ కంపెనీ తనకు కావాల్సినటువంటి క్యాపిటల్ని తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం తన షేర్స్ని ఎక్కడైతే ఇష్యూ చేస్తుందో దాన్ని ఈ ప్రైమరీ మార్కెట్ అంటాం. దీన్ని న్యూ ఇష్యూ మార్కెట్ అని కూడా చెప్తుంటాం మనం. న్యూ ఇష్యూ మార్కెట్ అని కూడా చెప్తుంటాం. అంటే కంపెనీ తన యొక్క షేర్స్ని ఫస్ట్ టైం ఎక్కడైతే ఇష్యూ చేస్తుందో దాన్ని ప్రైమరీ మార్కెట్ అని చెప్తాం. అంటే ఇక్కడ ABCDలో కొన్నారు. మరి ఈ షేర్స్ వీళ్ళు కొంటే వీళ్ళకి ఏం లాభం అంటే ఇక్కడ చూడండి, కంపెనీ షేర్స్ కొన్న తర్వాత కంపెనీకి లాభాలు వస్తాయి. అంటే కంపెనీస్ ఇవన్నీ ఎందుకోసం చేస్తాయంటే కస్టమర్స్ యొక్క వాంట్స్ అండ్ నీడ్స్ని సాటిస్ఫైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్ నుండి, లేదా నేను ఇక్కడ నుంచి ముంబై వెళ్ళాలనుకుంటే నేను ట్రైన్కు కానీ లేకపోతే ఫ్లైట్ కానీ వెళ్ళొచ్చు మనం. అయితే ఇక్కడ నేను ముంబై వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ముంబై వెళ్ళడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని కల్పించడం అంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ కల్పించడమే ఇది నా యొక్క అవసరం కాబట్టి నా అవసరం తీర్చాలి. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళి ఒక మార్కర్ కొనుక్కోవాలనుకుంటున్నాను, మార్కర్ కావాలని వాడాలనుకుంటున్నాను. అంటే మార్కెట్కి వెళ్ళి కొనాలి అంటే ఇది మార్కెట్లో అవైలబిలిటీ ఉండాలి. ఇట్లా అవైలబిలిటీ పెట్టడం అంటే నేను కొన్న ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే నేను సాటిస్ఫైడ్ అయినట్టు. ఒక బోర్డు మార్కర్ కొన్నట్టు నేను సాటిస్ఫైడ్ అయినట్టు, కస్టమర్ యొక్క మన అవసరం తీరినట్టు. ఇలాంటి అవసరం తీరడం కోసం కంపెనీస్ ప్రొడక్షన్ చేయాలి, సేవలను చేయాలి, సేవలు ప్రొవైడ్ చేయాలి, తర్వాత వస్తువులు ఉత్పత్తి చేసి కస్టమర్స్ యొక్క అవసరాలను తీర్చాలి. అలా అవసరం తీర్చడం కోసం ఈ క్యాపిటల్ అనేది రిక్వైర్మెంట్ అవుతుంది. అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడం కోసం, అంటే విస్తరించడం కోసం, లేదా వస్తు సేవల యొక్క ఉత్పత్తి పెంచడం కోసం ఈ క్యాపిటల్ అనేది ఎక్కువ మొత్తంలో సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇలా బిజినెస్ చేసేటప్పుడు కంపెనీకి లాభాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక 2 లక్షల లాభం పొందింది అనుకుంది, 2 లక్షల నికర లాభం పొందింది అనుకుంది, నెట్ ప్రాఫిట్. ఇక నెట్ ప్రాఫిట్ అంటే ఏంటంటే కంపెనీలో ఉన్నటువంటి ఆల్ ఎక్స్పెండిచర్స్ తీసేసి ఇంట్రెస్ట్ కానీ కమిషన్స్ కానీ అన్ని కంపెనీ ఒక మొత్తం ఖర్చులు తీసేసిన తర్వాత వచ్చేటటువంటి లాభాన్ని నికర లాభం అంటాం. ఈ నికర లాభాన్ని ఏం చేస్తారంటే షేర్ హోల్డర్స్కు పనిచేసేది.
లాభాన్ని షేర్ హోల్డర్స్ పనిచేస్తాం. మనకి ఎన్ని షేర్స్ ఉన్నాయి? మనకు 3000 షేర్స్ ఉన్నాయి. కాబట్టి మనం 3000 షేర్ చేస్తే ఒక్కొక్కరికి ₹66.67 అంటే అప్రాక్సిమేట్లీ ₹67 వరకు డివిడెంట్ వస్తుంది. ఒక్క షేర్ పైన ₹67 డివిడెంట్ వస్తుంది. అలా అనుకుంటే ఏ 1000 షేర్స్ కొన్నాడు కదా, మరి ఏకి ఎంత వస్తుందంటే ఈ 1000 షేర్స్ 67 తీసుకుంది అంటే ₹67,000 డివిడెంట్ రూపంలో వస్తుంది. ఎవరికి వస్తుంది 67,000 రూపీస్ డివిడెంట్ అంటే ఏకి వస్తుంది. ఈ డివిడెంట్ ఏంటంటే లాభం. ఈ కంపెనీ యొక్క నికర లాభాలను షేర్ హోల్డర్స్కు పంచడమే మనం డివిడెంట్ అని చెప్తుంది. కాబట్టి ఈ డివిడెంట్ అనేది వచ్చింది ఏ కంటే ఏ యొక్క ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిండు? ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఆ ₹1,00,000 అట్లనే ఉంటుంది, తన యొక్క ఇన్వెస్ట్మెంట్ అట్లనే ఉంటుంది. కానీ దానికి అదనంగా వచ్చినటువంటి ఏదైతే ఇక్కడ 67,000 అంటే అది డివిడెంట్. అంటే ఈ డివిడెంట్స్ అనేటివి కంపెనీస్ ఇస్తూ ఉంటారు. ఎవరికి అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, అంటే షేర్ హోల్డర్స్ ఎవరైతే షేర్స్ పర్చేజ్ చేసి ఉన్నారో ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్కు డివిడెంట్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే కంపెనీ యొక్క లాభాలు ఉంటాయి. మరి ఇలా లాభాలు ఉన్నప్పుడు ₹67,000 డివిడెంట్ వచ్చింది అంటే ఒక షేర్ పైన ₹67 డివిడెంట్ వచ్చింది. ఈ డివిడెంట్ అనేది ప్రాఫిట్, కంపెనీ యొక్క ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, రైట్? మనం పేపర్లో కూడా చూస్తుంటాం. మనకు ఈ ఫార్మా కంపెనీస్ కానీ లేకపోతే కొన్ని ఈ టాటా కంపెనీ, రిలయన్స్ వీళ్ళు ఏం చేస్తుంటే డివిడెంట్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే ఇయర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ మనకి డివిడెంట్స్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు, రైట్? అయితే ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే బయట నుండి డిమాండ్ వస్తుంది జనరల్గా. ఇదంతా ఎక్కడ జరిగింది కథ అంతా అంటే ప్రైమరీ మార్కెట్లో జరిగింది ఇది. మరి బయట నుండి డిమాండ్ వస్తుంది, బయట నుండి XYZ అనేటువంటి ఇన్వెస్టర్స్ వచ్చినారు. వీళ్ళకి ఏం కావాలంటే షేర్స్ కావాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే ఉంటే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ దీనికి డివిడెండ్స్ రావచ్చు, లేకపోతే కంపెనీ లాసెస్ వస్తే లాసెస్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి షేర్స్ యొక్క టైప్స్ బట్టి. లేకపోతే కంపెనీ యొక్క లాభాలు తగ్గితే డివిడెంట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇయర్లీ తర్వాత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పైన వచ్చేటటువంటి రిటర్న్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం వీటిని తీసుకెళ్ళి సెకండరీ మార్కెట్లో, అంటే ఆల్రెడీ ప్రైమరీ మార్కెట్లో కొన్నాం, వాటిని మళ్ళీ ఒకసారి సెకండరీ మార్కెట్ మళ్ళీ ఒకసారి అమ్మడం కొనడం ఒకవేళ చేయాలంటే ఎక్కడ వెళ్ళాలంటే సెకండరీ మార్కెట్లోకి వెళ్ళాలి. ఈ సెకండరీ మార్కెట్లోకి వెళ్తే అప్పుడు బయట ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంటే త్రూ బ్రోకర్స్ నుండి అంటే స్టాక్ బ్రోకర్స్ నుండి వీళ్ళు ఈ యొక్క ఎగ్జిస్టింగ్ కాబట్టి ఎవరైతే XYZ అని కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళు కొనాలనుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే A, B కానీ లేకపోతే C కానీ రిక్వెస్ట్ చేస్తారు. మేము యొక్క షేర్ ఇప్పుడు నువ్వు ₹100 కొన్నావు కదా, ₹100 కొన్నావు అంటే ఇప్పుడు నేను దాన్ని ₹120 కొంటా, అమ్ముతావా? 120, 125 ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళు ఆప్షన్స్ తీసుకుంటుంటారు, రైట్? నేను కొనాలనుకుంటున్నా, అమ్ముతున్నావు, రైట్? ఒకవేళ ABC అగ్రి అన్ని అనుకో, అమ్ముతేప్పుడు ఎవరు వస్తారు? ఏ ప్లేస్లో X వస్తాడు, B ప్లేస్లో Y వస్తాడు, C ప్లేస్లో Z వస్తాడు. అంటే ABC అనేవాళ్ళు వాళ్ళ షేర్స్ని అమ్మేసింది. ఎక్కడ? సెకండరీ మార్కెట్లో అమ్మేసింది. ఎవరికి? XYZకి అమ్మేసింది. ఇక్కడ చూడండి, 1 షేర్ ₹100 కొన్నాడు అంటే ₹1,00,000 ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది. కానీ ఇప్పుడు ఎంతకు అమ్ముతుంది అన్న? ఒక ₹120 ఒక షేర్ అమ్ముతుంది అంటే ₹1,20,000 వస్తుంది. ఇక్కడ ఏమైంది? నాకు ₹20,000 మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. అయితే షేర్ హోల్డర్స్ ఇట్లా అంటే ఇప్పుడు కంపెనీతో సంబంధం లేదు, డైరెక్ట్ సెకండరీ మార్కెట్కి వెళ్ళిండ్రు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్ జరిగినాయి. ఆ నెగోషియేషన్ తర్వాత వీళ్ళు షేర్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే ఇన్వెస్టర్స్ మారిపోయింది, అంటే ఏ ప్లేస్లో X వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రానైజ్డ్ కాబట్టి సింపుల్గా వాళ్ళ యొక్క పేర్లు అక్కడ చేంజెస్ అవుతూ ఉంటాయి, రైట్? ఇది చేస్తుంటారు. మరి ఇక్కడ ఇవన్నీ ఎలా చేస్తారంటే ఇక్కడ స్టాక్ బ్రోకర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ABC ప్లేస్లో XYZ ఎలా వచ్చిందంటే ఇది ఎక్కడ జరిగింది ప్రాసెస్ అంటే ఇది సెకండరీ మార్కెట్లో జరిగింది. సెకండరీ మార్కెట్ ఏంటి అంటే ఆల్రెడీ ఇష్యూ అయినటువంటి షేర్స్ మళ్ళీ ఒకసారి కొనడం అమ్మడం చేస్తుంటే మళ్ళీ కొనడం అమ్మడం చేసేటటువంటి ప్లేస్నే ఈ సెకండరీ మార్కెట్ అని చెప్తుంటాం. సెకండరీ మార్కెట్లో ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి షేర్స్ మళ్ళీ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది, అంటే మళ్ళీ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, రైట్? ఇక్కడ ఈ సెకండరీ మార్కెట్లో ఏమవుతుంది అంటే ఈ BSE కానీ అంటే యాక్చువల్ 62 స్టాక్ ఎక్స్చేంజెస్ అదే. మరి ఇవన్నీ ఎక్కడ చేస్తాం? స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరుగుతాయి. అక్కడ మనం బ్రోకర్స్ హెల్ప్ తీసుకుంటాం. స్టాక్ బ్రోకర్స్ అంటే రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్స్ హెల్ప్ తీసుకొని చేస్తుంటాం, రైట్? ఇక్కడ ఈ సెకండరీ మార్కెట్లో మనకు BSE ఉంది, తర్వాత NSE ఉంది. BSE అండ్ NSE ఉంది. మరి BSE అండ్ NSEలో అప్రాక్సిమేట్లీ
6,000 కంపెనీస్ ఆర్ రిజిస్టర్డ్. 6,000 కంపెనీలు ఇక్కడ మనకు బిఎస్సిలో రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. అలాగే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ ఎన్ఎస్సిలో కూడా రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఈ రెండు కూడా ఈ యొక్క సెకండరీ మార్కెట్ యొక్క ట్రాన్సాక్షన్ ఏవైతే చేసినామంటే సెక్యూరిటీస్ని కొనడం కానీ అమ్మడం కానీ అంటే ఆల్రెడీ ఇష్యూ అయినటువంటి సెక్యూరిటీస్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటాయి. ఏవి? ఈ బిఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ. మరి ఈ బిఎస్సి ఎన్ఎస్సిలో ఈ యొక్క సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ చేస్తుంటాయి కదా. ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనం చెప్తుంటాం బిఎస్సిలో సెన్సెక్స్ అని ఎన్ఎస్సిలో నిఫ్టీ అని, ఇవి ఇండెక్స్. అంటే ఈ కంపెనీలో ఈ బిఎస్సిలో కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ ఉన్నటువంటి ట్రేడింగ్ జరిగేటటువంటి సెక్యూరిటీస్ అంటే మినిట్ టు మినిట్ బేస్లో జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్స్. మరి ఈ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఆ షేర్ ప్రైజెస్ ఎంతైతే పెరుగుతున్నాయో లేదా ఎంతైతే తగ్గుతున్నాయో వాటి యొక్క ఫ్లక్చుయేషన్స్ మనకు తెలుపుతూ ఉంటుంది. ఒకవేళ మెజారిటీ కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ పెరిగితే సెన్సెక్స్ పెరుగుతుంది. అదే మెజారిటీ కంపెనీస్ యొక్క షేర్ ప్రైస్ తగ్గితే సెన్సెక్స్ అనేది తగ్గుతుంది. మరి సెన్సెక్స్ లేదా ఈ నిఫ్టీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అండ్ వై కంపెనీ ఉంది అనుకోండి. ఎక్స్ కంపెనీ ఉంది, వై కంపెనీ ఉంది. మరి ఎక్స్ కంపెనీ యొక్క మనం అవుట్ స్టాండింగ్ షేర్స్ 1000 ఉంది అనుకున్నాం. 1000 అవుట్ స్టాండింగ్ షేర్స్ ఉన్నాయి. వై కంపెనీ యొక్క షేర్స్ 12,000 ఉన్నాయి. మరి 1000 ఒక షేర్ ప్రైస్ ఎంత ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ అనుకుందాం వన్ షేర్ ప్రైస్. ఇక్కడ ఈ 12,000 అంటే వై కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది అనుకుంటే మనం ఒక 180 రూపీస్ ఉంది అనుకుందాం. రైట్. ఇక్కడ ఎక్స్ కంపెనీ యొక్క షేర్స్ 1000 షేర్స్ ఉన్నాయి, వై కంపెనీ యొక్క 12,000 షేర్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రైజెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ షేర్ వాల్యూ ఆఫ్ ఆల్ ద కంపెనీస్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 కంపెనీస్ తీసుకున్నాం కాబట్టి ఈ కంపెనీ యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకంటే 1000 × 200 అంటే 2 lakhs ప్లస్ ఇక్కడ 12,000 × 180 2,16,000 దట్ ఈస్ 4,16,000. ఈ 4,16,000 మనకి ఏమవుతుందంటే మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది 1,200 షేర్స్ అండి, నాట్ 12,000, 1,200 షేర్స్. రైట్. ఇక్కడ ఈ 4,16,000 అనేది మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద కంపెనీ షేర్స్. రైట్. ఇక్కడ 2 కంపెనీస్ తీసుకున్నాం కాబట్టి 2 కంపెనీస్ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,16,000 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సెన్సెక్స్ ఒక 20,000 పాయింట్స్ ఉందనుకో. 20,000 పాయింట్స్ ఉందనుకో. రైట్. 20,000 పాయింట్స్ ఈరోజు మనకి బిఎస్ స్టాక్ సెన్సెక్స్ ఉంది అనుకుంటే చూడండి 4,16,000 రూపీస్ ఈరోజు మార్నింగ్ క్యాపిటలైజేషన్. స్టాక్ మార్కెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎక్స్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 200 ఉంది, వై కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 180 రూపీస్ ఉంది. మరి ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. షేర్ ప్రైస్ పెరగడం కానీ లేదా షేర్ ప్రైస్ తగ్గడం కానీ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 షేర్స్ యొక్క ప్రైస్ మనం 200 అనుకున్నాం కదా. దీన్ని 10% తగ్గింది అనుకున్నాం. షేర్ ప్రైస్ 10% తగ్గితే మనకు ఎంత అవుతుందంటే 10% షేర్ ప్రైస్ తగ్గింది అనుకుంటే అప్పుడు మనకు 180 రూపీస్ అవుతుంది వన్ షేర్ ప్రైస్. ఇక్కడ ఈ షేర్ ప్రైస్ ఒక 200 రూపీస్ పెరిగింది అనుకుంటాం, ఒక 210 రూపీస్కు పెరిగింది అనుకుంటాం. 180 అంటే ఒక 185 రూపీస్ పెరిగింది అనుకుంటాం, అంటే 5 రూపీస్ పెరిగింది అనుకుంటాం షేర్ ప్రైస్. ఇక్కడ 180 అయిందంటే 200 నుండి 180కి వచ్చేసింది. ఇక్కడ 180 నుండి 185కి వచ్చేసింది. అప్పుడు న్యూ క్యాపిటల్ మార్కెట్ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుందాం. అంటే
1000 into 180 means 1,80,000. న్యూ క్యాపిటలైజేషన్ ఉందంటే 1,80,000 and 185 into 1200, that is 2,22,000. 2,22,000. 4,02,000 రూపీస్. అంటే ఇక్కడ చూడండి 4,16,000 రూపీస్ మనకు మార్కెట్ మార్నింగ్ చూసినప్పుడు ఆ కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,16,000. తర్వాత మళ్ళీ మనం కొద్ది టైం తర్వాత చూస్తే ఎంత అయిందంటే, అంటే ఈవినింగ్ అనుకుంటాం, ఆ రోజు ఈవినింగ్ చూస్తుంటే క్లోజింగ్ టైం తీసుకుంటే 4,02,000 రూపీస్ అయింది. 4,02,000 రూపీస్ అయింది. అయితే ఇక్కడ ఏమైంది, మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిందా పెరిగిందా? 4,16,000 నుండి 4,02,000 వచ్చింది. అంటే మనకి ఏమైంది, తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయింది అంటే ఒక 14,000 రూపీస్. 14,000 రూపీస్ మనకు తగ్గిపోయింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పడిపోయింది. మరి 14,000 ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మనం స్టార్టింగ్ అంటే మార్నింగ్ కంపేర్ చేసుకుంటే చూడండి, 14,000 డివైడెడ్ బై 4,16,000, దట్ ఈస్ 3.36%. 3.36% మనకు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ తగ్గిపోయింది. 3.36%. యాక్చువల్ సెన్సెక్స్ ఎంత ఉంది మనకు మార్నింగ్ 20,000 పాయింట్స్ ఉంది. 20,000 పాయింట్స్ దగ్గర స్టాక్ ఎక్స్చేంజ్ మనకు ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది. 20,000 దగ్గర స్టార్ట్ అయింది. కానీ మన మార్నింగ్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందంటే 4,16,000 of 2 companies, and at the closing timing the market capitalization of the 2 companies is 4,02,000. means the market capitalization is reduced from 4,16,000 to 4,02,000, that is 14,000 rupees, that is 3.36% reduce అయింది. ఇక్కడ ఈ సెన్సెక్స్లో మనకు ఎంత తగ్గిపోయిందంటే 3.36% తగ్గిపోయింది. చూడండి, ఈ 3.36% మనకి ఎంత వస్తుందో ఒకసారి 20,000లో 3.36 అంటే 672 పాయింట్స్. 672 పాయింట్స్ ఏమైందంటే తగ్గిపోతుంది. అంటే 20,000 నుండి 672 పాయింట్స్ తగ్గిపోతే అప్పుడు మనకి ఏమవుతుందంటే సెన్సెక్స్ 19,328 అవుతుంది. అంటే మార్నింగ్ టైం చూస్తే మనకు సెన్సెక్స్ 20,000 ఉంది. అదే ఆ రోజు క్లోజింగ్ అంటే ఈవినింగ్ టైం చూస్తే ఏమైపోయిందంటే 19,328 పాయింట్స్. అంటే ఇక్కడ ఏమైంది, సెన్సెక్స్ అనేది పడిపోయింది. కానీ ఇప్పుడు ఒక గ్రాఫ్ అంటే ఫ్లక్చువేషన్స్ మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అది పెరగడం కానీ తగ్గడం కానీ చేసి లాస్ట్ అంటే క్లోజింగ్ టైం అంటే ఆ రోజు యొక్క ఎండ్ ఈవినింగ్ టైం వరకు ఎంత ఉంది ట్రేడింగ్ అనేది ఎంత చూపిస్తుంది ఒక సెన్సెక్స్ పాయింట్స్ అనే దానిపైనే మనకు డైలీ పేపర్లో వస్తూ ఉంటుంది. అంటే సెన్సెక్స్ పడిపోయిందని. కానీ సెన్సెక్స్ పడిపోవడం అంటే మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కొంత వాల్యూ తీసుకున్నాం. ఇట్లా మినిట్ టు మినిట్స్ బేస్ జరుగుతుంది. మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపారిజన్ చేసుకొని చేసినాం. ఇట్లా ఈ మార్నింగ్ ఈవినింగ్ కాకుండా ఎవరి మినిట్ టు మినిట్ ఈ యొక్క ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మినిట్ టు మినిట్లో ఇక సెన్సెక్స్ అనేది మనకు చూపించినప్పుడు అదే చెప్తుంటారు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అయిన తర్వాత పెరుగుతుంది, తగ్గుతుంది, పెరగడం, తగ్గడం, అట్లా లాస్ట్కు ఇంక్రీజ్లన్నా ఉంటుంది లేదా డిక్రీజ్లన్నా చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే పెరిగి ఉన్న ఉంటుంది లేదా తగ్గన ఉంటుంది. ఇట్లా ఈ యొక్క చేంజెస్ ఏవైతే వచ్చినో అంటే పెరగడం తగ్గడం వచ్చినా దీన్ని మనం ఫ్లక్చుయేషన్స్ అని చెప్తుంటాం. ఫ్లక్చుయేషన్స్ అంటే షేర్ మార్కెట్స్ సెన్సెక్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలా చేంజెస్ అవుతుందంటే ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా వస్తుంది అంటే డిపెండ్ ఆన్ ద షేర్ ప్రైస్ ఆఫ్ కంపెనీస్. డిపెండింగ్ ఆన్ ద షేర్ ప్రైస్ ఆఫ్ ద కంపెనీస్. ఇక్కడ చూడండి 180 200 నుండి 180 వచ్చింది, 185 నుండి 5 వచ్చింది. అంటే షేర్ ప్రైస్ తగ్గిపోయింది. మనం చూసుకుంటే ఇక్కడ తగ్గిపోయింది, ఇక్కడ 5 రూపీస్ పెరిగింది, తక్కువ మొత్తంలో పెరిగింది. కాబట్టి అల్టిమేట్గా దీని యొక్క ఎఫెక్ట్ ఎట్లా పడిందంటే మనకు -14,000 అయిపోయింది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే 3.36% రెడ్యూస్ అయిపోయింది. కాబట్టి దానికి 3.36% రెడ్యూస్ అయితే ఏమైపోయింది, మనకు సెన్సెక్స్ యొక్క పాయింట్స్ అనేటివి 19,328. అంటే ఆ రోజులో జరిగినటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కంపేర్ చేసి 2 కంపెనీస్ తీసుకున్నాం కాబట్టి ఇది వచ్చింది. కొన్ని మనకు చెప్పినాము ఒక 30 కంపెనీస్, ఒక 30 మేజర్ కంపెనీస్ ఇక్కడ వాటిని యావరేజ్గా తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. అంటే 6,000 కంపెనీస్ రిజిస్టర్ అయినప్పటికీ ఆ 30 కంపెనీస్ని ఎందుకు తీసుకుంటున్నాం మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో అంటే బిఎస్సిలో అంటే వాటి యొక్క మేజర్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ వాటి యొక్క ట్రేడింగ్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. వాటి ట్రేడింగ్ ఎక్కువగా ఉంది, అవి మేజర్ సెక్టర్లో ఉన్నాయి కాబట్టి మనం వాటిని యావరేజ్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక క్లాస్ రూమ్లో క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు
40 మంది క్లాస్లో ఉంటే 40 మందిని అడగాం, ఒక ముగ్గురు నలుగురిని అడుగుతాం. ఆ ముగ్గురు నలుగురిని అడిగి ఆ క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉందా లేకపోతే సింపుల్ ఉందా అనేది వాళ్ళని తెలుసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఈ 6000 కంపెనీస్ రిజిస్టర్డ్ అయినప్పటికీ ఆ 30 కంపెనీస్ని ఎందుకు తీసుకుంటున్నామంటే వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కానీ, తర్వాత వాటి యొక్క పర్ఫార్మెన్స్ కానీ వాటిని బేస్ చేసుకొని 30 కంపెనీస్ని తీసుకోవడానికి అవకాశం అనేది